హనీమూన్ పీరియడ్ ముగిసింది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఈరోజు ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరి జనార్దన్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అసలు పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకు వాటిపైన అధికార పార్టీ మాట్లాడలేదు తెలుసుకునే ప్రయత్నం. జనార్దన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా పాలమూరు రంగారెడ్డి గురించి అసెంబ్లీకి రండి, బయట మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎంత సమయం అంటే అంత సమయం ఇస్తామని కేసీఆర్కి సవాల్ ఇస్తున్నారు. అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి అది పార్టీ నిర్ణయిస్తుంది, వస్తారా రారా. ఈరోజు మీటింగ్ పెట్టిరు, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నువ్వు 3 గంటలు నువ్వు మాట్లాడతావు. దానికన్నా ప్రజలు తెలుసుకోవడం కరెక్ట్ కదా. ప్రజలు తెలుసుకోవాలనుకున్నాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం ఏర్పడి. సమయం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు కావాల్సిన టైం ఇచ్చిండు. వచ్చి ముఖ్యమంత్రి గారు మీరు 45 టీఎంసీలకి ఒప్పుకుంటూ ట్రిబ్యునల్కి మీరు లేఖ రాసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి 350 కిలోమీటర్ల ప్రవహిస్తున్నటువంటి ట్రిబ్యునల్లో కృష్ణా వాటలో మనకు కావాల్సినటువంటి వాటా మహారాష్ట్ర వాడుకుంటుంది, కర్ణాటక వాడుకుంటుంది, మనం వాడుకోవట్లేదు. కాబట్టి మీరు ఇది రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఆ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా మీరు ఇచ్చిన లేఖను ఎంబడే వాపసు తీసుకొని 45 టీఎంసీలకు కాదు 90 టీఎంసీలకు మీరు ఒప్పుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడారు. ఇంకేం అడిగిండ్రు, 2 సంవత్సరాలు అయింది, మీరు ఇప్పటివరకు ఇచ్చిన 6 గ్యారంటీల మీద అతి లేదు గతి లేదు, మీరు తీయకపోతే మీ తోలు తీసి తోలు తీస్తామని చెప్పాడు. ఇది మాట్లాడింది కేసీఆర్ గారు. నీ పేరు తీయలే, నీ ప్రభుత్వం అని చెప్పిండు. ఒక ముఖ్యమంత్రి పేరు కానీ మంత్రుల పేర్లు కానీ తీయలే. నీవు కోడంగల్ల సర్పంచులకు సన్మానం పెట్టి ఏం చెప్తావాలి ఈ సర్పంచులకు? అదే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, 10 సంవత్సరాలు అయింది, ఇంతో అంత డెవలప్ అయింది, మీరు గొప్పగా పనిచేయండి, గ్రామీణ ప్రాంతం నుంచి మీరు పనిచేస్తే బాగుంటుంది, ఏం కావాలన్నా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది, మీరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సర్పంచులుగా మీ పేరు గుర్తుండే విధంగా మీరు పనిచేయండి అని సందేశం ఇవ్వాలి. నువ్వు ఎక్కడ పోయినా సినిమా వాళ్ళు పిలిచిన రాజకీయం మాట్లాడతావు, సర్పంచుల దగ్గర పోయిన రాజకీయం అదే మాట్లాడతావు, పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టినా అదే రాజకీయం మాట్లాడతారా? ఏం మాట్లాడాలి? రాష్ట్రానికి పెట్టి బిల్డర్ ఆలోచన పెడితే ఒక కేసీఆర్ తిట్టడమే మాట్లాడితే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ప్రజలు నువ్వు మాట్లాడేది మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది కదా, భారతదేశం మొత్తం చూస్తుంది కదా. మరి ఏం మాట్లాడాలి? ఏమి ఇచ్చిన సందేశం? కేసీఆర్ గారు అడిగిన దాన్ని నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు, లేకపోతే నీ దగ్గర సమాధానం లేకపోతే నీ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడిపి. కానీ నీ తాత, నీ అవ్వ, నీ తొంబ, నీ తొక్కుత, నీ జాతి ఏంది? ఇదా లాంగ్వేజ్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు? దానికి వతాస్తూ మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇక్కడ పోతుంది రాష్ట్రానికి. 2 సంవత్సరాలు అయింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని ఒకటే మాట్లాడుతున్నా, తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా, ఏం తెచ్చినావు ఈ రాష్ట్రానికి? నీకు వచ్చింది, నీవు మంత్రి అయినావు. నరేంద్ర మోడీ గారు జపం చేసి నరేంద్ర మోడీ గారి జపం చేసుకుంటూ పోయి నువ్వు మంత్రి అయినావు. కానీ ఈ రాష్ట్రానికి కరీంనగర్కి ఏమించినా, పాలమూరుకి ఏమించినావు? గది చెప్పరాదు. గది మాట్లాడకుండా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసి. మీ జిల్లాకి సంబంధించి మరొక ఎంపీ కూడా మొన్న మాట్లాడుతూ కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్ని ఎక్కువ టార్గెట్ చేసింది. అసలు కేసీఆర్ ఏం చేయలేదు, 10 ఏళ్ళు ఉంటే పట్టించుకోలేదు, అంతా అబద్ధం చెప్తుండు. గతంలో చేరేసుకొని కంప్లీట్ చేస్తా పాలమూరు రంగారెడ్డి అన్నారు, చేయలేదంటారు. అసలు నిజంగా పనులు ఎంత కంప్లీట్ అయినాయి జనార్దన్ రెడ్డి గారు? ఎంత మేర పెండింగ్ ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు? కొత్త ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు స్టార్ట్? కల్వకుర్తి 14 సంవత్సరాలు మీరు పెండింగ్ చేయకుండా వదిలిపోతే దాన్ని పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? నెట్టెంపాడు పూర్తి చేసింది కేసీఆర్ కాదా? బీమా పీడితం చేసింది కేసీఆర్ గారా? 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది పాలమూరు జిల్లాలో కేసీఆర్ కాదా? 5 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ కాదా? 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ కాదా? మరి ఎవరు మీరు చేసిరా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసినావా, లేకపోతే బీజేపీలో ఉన్నప్పుడు చేసినావా? అసలు నువ్వు అమ్మనాడు జిల్లాకి ఎంపీ అయిన మా అక్క డికారణ గారు అంటే నాకు కొద్దిగా గౌరవం ఉంది, మహిళ. మరి ఏం చేసినావు చెప్పు? నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు, పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తుంది, ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రావాల్సిన వాటా మాకు రావాలని ఒకసారి అడిగినవా? గది ఎందుకు మాట్లాడారు మరి మీరు అడిగినప్పుడు? డికేఆర్ గారు మాట్లాడినావు. ఎంతసేపటికి నువ్వు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకోవడం పోతామంటే ఏంది మీరు? దేశంలోనేమో బీజేపీ శత్రువు కాంగ్రెస్, కాంగ్రెస్ శత్రువు బీజేపీ, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనుకుంటే ఎంతవరకు కరెక్ట్? సభలు అంటుర్రు మామ్నార్, నల్గొండ, రంగారెడ్డిలో సభల ద్వారా ఇంతమంది జన సమీకరణ ఉంటుంది. ఏం చెప్తారు జనాలకు అర్థమయ్యేలాగా? ప్రాజెక్టులకు సంబంధించి కొంచెం టిపికల్ ఉంటుంది, జనాలకు అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఎట్లా చెప్తారు? ఏం నెక్స్ట్ కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన రాష్ట్ర హక్కుల విషయంలో, నీటి విషయంలో కేసీఆర్ గారికి తెలిసిన విషయము కులంకుశంగా దేశ ప్రధానికి తెలియదు.
వాటాల టీఎంసీల గురించి, వాటాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ బాగోగుల గురించి, తెలంగాణ ఎత్తుపల్లాల గురించి వారికి తెలుసు, వారు చెప్పగలుగుతారు. ఎంతమంది జన సమీకరణ ఏందనేది జన సమీకరణ కాదు మాకు కావాల్సింది. రైతు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గలమెత్తి రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపాడుకోవాలి, తెలంగాణ హక్కులను కాపాడుకోవాలి, తెలంగాణలో మహబూబ్ నగరు, రంగారెడ్డి, నల్గొండకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఇవాళ మేము బహిరంగ సభలు పెడతాం. మేము బహిరంగ సభలు అనే వరకు మీకు ఎందుకు భయం పడుతుందండి? మీకు ఎందుకు? మీరు మా లాగుల తొండలే వదలనికి రెడీగా ఉన్న వాళ్ళు మీ లాగులు ఎందుకు తడుస్తున్నాయి? గజ్జెపరాదు. మేము బహిరంగ సభల వరకు మీరు ఎందుకు లేస్తున్నారు? అటు బీజేపీ వాళ్ళు లేస్తున్నారు, కేసీఆర్ గారు మాట్లాడకపోతేనేమో మాట్లాడలేదంటారు, రాకపోతేనేమో రాలేదంటారు, వస్తేనేమో మీకు లాగులు తడుస్తున్నాయి. ఏం చేయాలి చెప్పండి మరి? మీ లాగులు ఎందుకు తడుపుకుంటున్నారు? ప్రజలు రన్నింగ్ ఉన్నారు కదా, మీకు లాగులు తడపడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. వెయిట్ చేయండి, 2 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయండి. చివరగా రేవంత్ రెడ్డి సవాల్, 2029లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. నేను రాజకీయాలు ఉన్నంత వరకు అసలు బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. గతంలో అంతా చరిత్ర, టైంపాస్ ముచ్చట, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ పరిస్థితి అనేటువంటి ఛాలెంజ్ చేశారు. మరి ఎట్లా ఆ ఛాలెంజ్ని ఆ ఛాలెంజ్ మీద ఏం మాట్లాడు? నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకోలే, అయిండు. ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏ తీర్పు ఇవ్వాలో తెలుసు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకోలేదు. ఆయన పీసీసీ అధ్యక్షుడు 9 ఎన్నికలు జరిగితే ఒక్క ఎన్నికలు ఆయనకు డిపాజిట్ రాలే. ఆయన పార్లమెంట్లో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఒక కార్పొరేటర్ గెలిపించుకున్నాడు. ఆయన మొత్తం 2 కార్పొరేటర్లు గెలిచారు. మరి అప్పుడు ఆయన వస్తాడని అనుకున్నారా? ఇది మాట్లాడడానికి నోరుంది కదా, మాట్లాడడానికి పనికొస్తుంది. ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చేది ప్రజలు, నువ్వు నేను కాదు. నేను నిన్ననే ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి గారికి. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మంత్రి మండలి, పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు అందరూ అడ్డం పడ్డా. ప్రజలు మిమ్మల్ని తొక్కుకుంటూ పోయి కారు గుర్తుకు ఓటు వేస్తారని చెప్పిన ఎన్నికలు, దాంట్లో డౌటే లేదు. సన్నద్ధమైంది ఎన్నికలు ఏదనేది, జనరల్ ఎన్నికలు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి శరణ్యమని ప్రజలకు అర్థమైపోయింది. నీ 6 గ్యారంటీలు, 420 హామీలు 420 అని ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఈ రంగం, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులు, మహిళలు, వృద్ధులు అందరూ అర్థమైపోయింది. ఇగో ఉద్యోగస్తులు మదనపడుతున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఇలా 20% కమిషన్ ఇస్తూ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు బిల్లు పెడితే 20% ఇవ్వాలి, సర్పంచులు బిల్లులు ఆడితే 20% ఇవ్వాలి. 20% లేదు బిల్లులు వస్తలేవు. మరి నేను ఎట్ట గెలుస్తావు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే రేవంత్ రెడ్డి గారికి ఇలా మీ సొంత పార్టీ ఎమ్మెల్యేకు చెప్పిండు, నీ ఉపన్యాసాన్ని తగ్గించు, గంటలు మాట్లాడేది తగ్గించు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇందాక మాట్లాడాడు, ఆయన బాబు గొప్పగా చెప్పిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మీరు 3 ఏళ్ళు నువ్వే ఉంటావు రేవంత్ రెడ్డి గారు, నేను ఎవ్వరు మారుతారు, నేను మార్చమని గ్యారంటీ ఇస్తున్నాం. మా మాజీ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తప్పకుండా నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి, మా కోరిక, నువ్వు ముఖ్యమంత్రి ఉండాలని కావాలని మేము కావాలంటే యజ్ఞాలు రాజశ్యామల యాగం చేస్తామని నువ్వు ముఖ్యమంత్రి 3 ఏళ్ళు ఉండాల్సిందే, నువ్వు ఉండాలి, నువ్వు పోతానే ఉండాలి, పోనీయం, నువ్వు ఉంచుతాం, నిన్నే ఉంచుతాం. ఎందుకంటే మాకు మళ్ళీ ఆయనే మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాడు కదా. రేవంత్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాడు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసి కూడా ఆయన నిద్రపోడు కంపల్సరీ, ఆయనే మాకు ముఖ్యమంత్రి చేస్తాడు, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకంటే మాకు అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ఏంది శపథం చేసేది, అది ఈ 3.5 ఏళ్ళ తర్వాత ఏందనే చూడు అంతే. ఇది మరి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డియే కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేటువంటి వరకు ప్రయత్నం చేశాడు. విడజల్లి విజయ్తో మధు మల్కర్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి